మన ముకుంద జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు అందుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో సక్సెస్ఫుల్ గా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఇయర్ ఎండింగ్ అయితే వచ్చేసాం. డిసెంబర్ నెలలో వివిధ రాశుల వారికి ఎలా ఉంది? ఈ సంవత్సరం మాత్రం అసలు దోలు తీర్చేసింది, అందరినీ కూడా దోలు తీర్చేసింది. వచ్చే సంవత్సరం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అయినా మనుషులం కదండి, ఆశాజీవులం కదండి, అంతా బాగుండాలని కోరుకుంటూ ఈ ఇయర్కి బాయ్ బాయ్ చెప్పేద్దాం. ఇంకా ఈ 2025 కొన్ని రాసుల వరకు చాలా బాగా ఇబ్బంది పెట్టింది. ఒక ఫ్యూ 2-3 రాసులు మాత్రం చాలా బాగా సేఫ్గా ఉన్నారు. మనం చూసుకుంటూ పోతే అప్పుడే 1 year అయిపోయింది అన్నట్లు ఫీలింగ్ వచ్చేస్తుంది. కరెక్ట్గా మనం చేసి ఇది లాస్ట్ ఇయర్ రాశి ఫలాలు మనమే చేసినట్లున్నాం కదా, ఇద్దరం కూర్చొని. న్యూ ఇయర్ మనమే చేసాము, ఉగాది కూడా మనమే చేసాము. సో సేమ్ ఛానల్. సో క్విక్గా అప్పుడే అయిపోయింది అన్నట్లు ఫీలింగ్ వచ్చేసింది. సో ఈ డిసెంబర్ మంత్ మనం చూసుకుంటే ఒకటి ఎండ్ ఆఫ్ ది ఇయర్ మనకు పర్సనల్ ఆడిట్ ఏం సాధించాం, ఎన్ని ప్రమోషన్లు వచ్చాయి, ఎంతవరకు వచ్చిందని అసెస్మెంట్ చేసుకోవచ్చు. రెండోది ఈ December 16th నుంచి ధనుర్మాసం స్టార్ట్ అవుతుందండి. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకి ఏంటంటే అప్పటిదాకా చైత్రము, వైశాఖం, జ్యేష్టము, కార్తీక మాసం ఇలా అనుకుండేసి సడన్గా అందరూ ధనుర్మాసం గురించి మాట్లాడతారు. సో ధనుర్మాసం వచ్చేటప్పటికి అది సూర్యమాన సిస్టమ్. ఇప్పటిదాకా చంద్రుడి గురించి మాట్లాడుకుంటూ సడన్గా ఆ మాసం గురించి మాట్లాడుకుంటాం. ధనుర్మాసం వచ్చేటప్పటికి మనకి తమిళనాడు సూర్యమాన క్యాలెండర్ ప్రకారం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన మంత్ అని చెప్పేసి ఎక్కువ చేస్తూ ఉంటాం. బట్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉండటం అయితేనేమండి, మనకు ధనుర్మాసం స్టార్ట్ కాగానే 30 days మనం ఫస్ట్ చేసేది ఏంటంటేనండి ముగ్గులు, ఓకే, గొబ్బెమ్మలు పెట్టుకోవటం, హరిదాసులు రావటం, హరి హరి అని చెప్పేసి గోదా కళ్యాణం ఇవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. సో సడన్ గా మనం తమిళ క్యాలెండర్ మూవ్ అవుతూ ఉంటాం. బట్ మనకు అదంటే త్రూ అవుట్ ది గ్లోబ్ మూవ్ అవుతారు, ఎందుకంటే తర్వాత మకరంలోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి. సో మకరంలోకి సూర్యుడు ఎంటర్ అవ్వకముందు ఒక 30 days ఎక్కువ ఉంటారు, ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. సో ఈ రెండు వెరీ గుడ్ మంత్. ఇంకొకటి మనకేం చెప్తారంటే ఐటీలో పనిచేసే వాళ్ళకి డౌన్ టైం అంటారు, అందులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఈవెన్ మనకి కూడా రండి, మీడియా ఫర్ దట్ మ్యాటర్, సోషల్ మీడియా ఫర్ దట్ మ్యాటర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కొంచెం డౌన్ సీజన్ అనే మాట్లాడుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డౌన్ టైంలో కోడింగ్ గిడింగ్లు ఏమి ఉండవండి. సో టెస్టింగ్ గిస్టింగ్లు ఏమి ఉండదు. టోటల్ ఆల్మోస్ట్ ఐటీ ఇండస్ట్రీ అంతా చాలా స్లోగా ఉంటుంది. హెచ్ఆర్ టీమ్ కాల్ చేసి మీరు వెకేషన్కి వెళ్తున్నారా, వెకేషన్కి ఎప్పుడు వెళ్తున్నారు, మీ డేట్లు ఇవ్వండి అని వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే లీవ్ అక్యుములేషన్ అని పాలసీ ఉంటుంది. అందుకని చెప్పేసి ఉన్న లీవ్స్ అన్ని వాడుకోవడానికి చేస్తారు. ఇంకొక థియరీ ఏముంటుందంటేనండి, ఇది జనరల్గా ఎంఎన్సీ కంపెనీలో చేస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది. డిసెంబర్ మంత్లో ఎక్కువ గొడవలు పడతారంట వెస్ట్రన్ వాళ్ళ ప్రకారం. అందుకని పెద్ద పెద్ద యుద్ధాలు అన్ని టైంలో వస్తాయి, గొడవలు పడకూడదు, ఈ టైంలో అంతా వదిలేసేయండి, చక్కగా వెకేషన్కి పంపించేస్తారంట. అందుకని చెప్పేసి ఈ గొడవలు, ఈ డైవర్స్లు ఇవన్నీ ఎక్కువ కాకుండా ఉండడానికి వాళ్ళకి ఒక సిస్టమ్ వచ్చేసింది, ఏంటంటే వెకేషన్కి వెళ్ళిపోండి. అందుకని మనకి ఒకటి క్రిస్మస్ ఉంటుంది, ఏదైతేనేమి టోటల్గా ఎక్కువగా అందరు వెకేషన్కి వెళ్ళిపోయే టైం కూడా ఈ టైం. మనకు కూడా న్యూ ఇయర్ కాబట్టి వెకేషన్, అక్కడ నుంచి మనకి సంక్రాంతి ఉంటుంది. ఇలా మనకి జనరల్గా మనకు కూడా ఏమవుతుంది, మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ అన్ని క్లోజ్ అయిపోయేసి సంక్రాంతికి వెకేషన్ 15 days ముందు ఇస్తారు. టోటల్గా ఏదైతే మటు పండుగలకు సంబంధించి వెకేషన్కి సంబంధించి ఒక లవ్లీగా ఉండే మాసం అని మనం చెప్పుకోవాలి. అంటే ఇక్కడ నుంచి జనాలు ఎలా అవుతుంటే ఆధ్యాత్మికత నుంచి ఎక్స్టర్నల్ ఎంతైనా ఇయర్ ఎండింగ్ మోడ్ లోకి వచ్చేస్తాం అమ్మాయ టైప్ లో. సో మన ఎవరో ట్రైన్ లో కూర్చుంటున్నారు, ఇంకా కార్తీక మాసం ఎంతకాలం ఉంది అంటున్నారు, ఇంకా 2 days వెళ్ళి ఉండే తర్వాత నాన్ వెజ్ కోసమా? కార్తీకం సిన్సియర్ గా చేస్తారు కదండి, చాలా బాగా చేస్తారండి, చాలా బాగా చేస్తారండి. ఓన్లీ 2 days కదా వెయిట్ చేయి వాళ్ళు పిల్లలు అడుగుతున్నారు అనమాట. సో నేను పక్కన కూర్చొని పాపం వాళ్ళకి కూడా స్ట్రగుల్ వచ్చిందని చెప్పేసి అనుకుంటా ఉన్నా. సో కొత్త ఉత్సాహం వచ్చే మంత్ అన్ని విధాలని మనం అనుకోవాలి. సో ఈ మంత్లో మీరు అన్ని కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నాండి 12 రాసులు. వెరీ ఇంట్రెస్టింగ్ అండి, అందరికీ సామాన్యంగా ఉందండి, ఇబ్బందులు పెట్టే రాసులు ఏది లేదు, 1-2 రాసులు తప్పక. సో మేష రాశి వాళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అయింది ఫస్ట్. అయితే లాస్ట్ 3 months నుంచి శని రెట్రోగేట్ అరటం అయితేనేమండి కొంచెం ప్రాబ్లమ్ ఎక్కువగా లేవు, వాళ్ళకి నార్మల్గా ఉంది. బట్ ఇప్పుడు ఒక చిన్న ప్రికాషన్ ఏంటంటే ఏలినాటి శని ఫుల్ యాక్టివ్గా అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నాకు చాలా కాల్స్ ఆల్రెడీ వచ్చినాయి, ఎవరైతే బిజినెస్లు చేస్తున్నారో ఒక స్టెప్ వెనక్కి తీసుకోండి, రిస్కీగా ఉన్న బిజినెస్లను ఆపేయండి, రిలేషన్షిప్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు చాలా జాగ్రత్తగా ఉండాలి, ట్రస్ట్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేసుకోవాలి, చీట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, జాబులు వాటన్నిటిలో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, ఎందుకంటే ఏలినాటి శని యొక్క ప్రభావం వీళ్ళకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మధ్యలో గ్యాప్ వచ్చింది. ఇది ఒక్క ప్రికాషన్. దీని గురించి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో న్యూ ఇయర్లో తర్వాత ఉగాదిలో ఇంకా చాలా డీటెయిల్గా చెప్పుకున్నాం. సో మేష రాశి వాళ్ళకి చూసుకుంటే 5 గ్రహాలు మారుతున్నాయి.
మూడు గ్రహాలు కొంచెం పాజిటివ్గా ఉన్నాయి, 2 గ్రహాలు కొంచెం అగెనెస్ట్గా ఉన్నాయి. బట్ ఎనీవే టోటల్గా ఓవరాల్గా చూస్తే చిన్న చిన్న ప్రాబ్లమ్సే తప్ప పెద్దగా ఉంటే ఇబ్బందులు అయితే ఏమీ లేవు. ఈ డిసెంబర్ మంత్లో చక్కగా అయితే ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తర్వాత అశ్విని, ఇందులో నక్షత్రాలు అశ్విని, తర్వాత భరణి, కృతిక 3 నక్షత్రాలు. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా మనకి మేషరాశిలో. పేరు బలం కనుక చూసుకుంటే చూ, చే, చో, లా, లీ, లు, ఆ, లో, ఆ అన్నంత పేర్లు అంతా మనకి ఇందులో ఉంటాయి. గ్రహాలు ఏమంటే ఒకటి 5th డిసెంబర్ 5th గురువు మళ్ళా రెట్రోగేట్ వెళ్ళిపోయి వాపస్ వెళ్ళిపోతూ ఉన్నారండి. మారిన గ్రహాలు సూర్యుడు, శుక్రుడు, బుధుడు, కుజుడు మారుతూ ఉన్నారండి. ఈ గ్రహాల యొక్క ఇంపాక్ట్ చూస్తే ఎలా ఉంటుందంటే 2 గ్రహాలు చాలా పాజిటివ్గా ఉన్నాయి, 2 గ్రహాలు కొంచెం అగెనెస్ట్గా ఉన్నాయి. ఏమేమి పాజిటివ్గా ఉన్నాయి అంటే ఫస్ట్ వీళ్ళు చుట్టూ దేశపూరితమైన వాతావరణం ఇప్పటివరకు ఉంటే ఆ వాతావరణం నుంచి బయటపడిపోతారు, రిలాక్స్ వస్తుంది. రెండోది హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, టైర్డ్నెస్ ఉండే అవకాశం ఎక్కువ. ఇది ఒక్కటే ప్రాబ్లం. మిగతా వచ్చేటప్పటికి బుధుడు, శుక్రుడు ఇద్దరు చక్కగా శుభాన్ని తీసుకొని వస్తున్నారు. ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, సంపద వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఏల్ నర్సింగ్లో చాలా మందికి స్థాన చలనం అలా వచ్చేసి ఇండివిజువల్ జాతకాన్ని బట్టి ప్రమోషన్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఈ టైంలో మేషరాశి వాళ్ళకి కొంతమందికి ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉందంట. మీకు వచ్చిందా లేదా కామెంట్ చేయండి చూద్దాం. తర్వాత సూర్యుడు వీళ్ళకి 50-50గా ఉన్నారండి. కొన్ని విషయాలు ఓవరాల్గా మంచి చేస్తాడు, కాకపోతే ఒక్క విషయం జాగ్రత్తగా ఉండాలి. ఏదో చిన్న తప్పులు చేస్తారు, వాటిని మిమ్మల్ని పట్టుకొని మీ మీద తప్పు లేకపోయినా కానీ నిందలేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ధనక్షయం, నానా విచారం అంటే వీళ్ళకి నిందాపరాధ, పాపం వీళ్ళకి ఏం తప్పు లేకపోతే నిందలు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది, గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఇవి కూడా చాలా మైల్డ్గా ఉంటాయండి, పెద్ద ఎక్కువగా అయితే ఏమి ఉండదు. సూర్యుడు ఓవరాల్గా మంచి చేస్తున్నాడు. తర్వాత మారే గ్రహం కుజుడు అనుకోవాలి. కుజుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నారండి, ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుజుడికి సంబంధించిన పరిహారాలు చెప్పుకుందాం లాస్ట్లో వినొచ్చు. తర్వాత ఇప్పుడు ఏమంటారంటే కుజుడు వచ్చేటప్పటికి అసనాచ, ధన శూన్యం, శోషణం, దేహ పీడనం అని చెప్తారు సంస్కృతంలో. స్థాననాశ విరోధంచ. వీళ్ళు చేసే దగ్గర వీళ్ళని కిందకి తొక్కేయాలని చెప్పేసి ట్రై చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తారు కానీ సక్సెస్ కాదు, ఫైనల్గా వీళ్ళు సక్సెస్ అవుతారు. తర్వాత మెయిన్ వీళ్ళు చూడాల్సింది ఓవర్ ఎక్స్పెండిచర్, విపరీతంగా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ట్రావెల్ ప్లాన్స్ అవి ఇవి చేసుకునే వాళ్ళు వెకేషన్ మూడ్లో ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా చేయండి. ప్రయాణాలు వృధా ప్రయాణాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 1-2 సార్లు గూగుల్ ChatGPTలను వాడుకొని ప్లానింగ్ అంతా చేసుకొని. అసలే ఈ మధ్య యాక్సిడెంట్స్ చాలా ఎక్కువగా అవుతున్నాయండి, ఎక్కడ బ్రేక్ లేకుండా ఓవర్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉంటే చాలా మంచిది. తర్వాత శుక్రుడు 8th హౌస్లో అగైన్ చాలా మంచి చేస్తాడండి. ఎవరైనా కనుక వెకేషన్కి వెళ్ళాలనుకున్నా, బంధువులను కలవాలనుకున్నా, తర్వాత హైయర్ అఫీషియల్ కలవాలనుకున్నా, ప్రమోషన్స్ రావాలన్నా కానీ చాలా బాగుంటుంది. సో మనకి సంస్కృతిలో ఏం చెప్తారంటే దుఃఖానాశో మహాశౌక్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనం అర్ధప్రాప్తి అంటారు. అంటే ఈ టైంలో హైయర్ అఫీషియల్ కలవటానికి కానివ్వండి, తర్వాత ప్రమోషన్స్ రావడానికి, ఇలాంటి విషయాలు డిస్కస్ చేయడానికి, బంధువులను కలవటానికి మహాభాగ్యం, మహాసౌఖ్యం అని చెప్తారు. దుఃఖానాశం, ఏదైనా కనుక బాధలు అంటే బాధలన్నీ పోయి టయానికి గుడ్ ఫుడ్ తిని చక్కగా ఎంజాయ్ చేయడానికి ఒక బెస్ట్ మంత్. యాక్చువల్గా ప్లానటరీ కాంబినేషన్ కూడా అలానే ఉంది, దే కెన్ రియల్లీ ఎంజాయ్ అండి. సో ఇవి మనకి గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి మనం తెలుసుకోవచ్చు. సో పెద్దగా ఎఫెక్ట్ చేస్తున్నాయి, చేయట్లేదు, నెగ్లిజిబుల్ అనుకోవచ్చు, బ్యాలెన్స్. సో మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి మేషరాశి వారికి? అశ్విని, భరణి, కృతిక మనం అనుకున్నాం కదండి. ఇందులో ఒక్క విషయం, ఈ రాశి వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా మందికి ఉన్నాయి. ఓకే, వీళ్ళు కొంచెం ప్లాన్ చేసుకొని ఎక్కడైనా కనుక వచ్చి ఉంటే కొంచెం పరిహారాలు అవన్నీ చేసుకొని కనుక చేసుకుంటే ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నాయి. కొన్ని విషయాలు వీళ్ళు అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువ చూపిస్తుందండి ఈ రాశి వాళ్ళకి. ఫైనాన్షియల్ లిటిగేషన్స్ ఏమైనా ఉంటే 1-2 సార్లు ఫైనాన్షియల్ ఫ్లో అంతా చక్కగా ఉండేటట్టు చక్కగా చూసుకుంటే బాగుంటుంది. మిగతా అన్ని విషయాల్లో బాగున్నాయి. ఒకటి, అశ్విని నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము, తర్వాత వస్త్ర లాభము చూపిస్తుంది. నెగిటివ్ సైడ్లో అతిగా భయపడే పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది. భరణి నక్షత్రం వాళ్ళకి సేమ్, వీళ్ళకి లాభము, రాజ్య లాభము, హెల్త్ అంతా బాగుంటుంది, బట్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది. కృతికా నక్షత్రం వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్, ఫైనాన్షియల్ క్రైసిస్ 2 ఉంటాయి. కానీ ప్రాఫిట్స్ అను రాజ్యలాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో వీటి బట్టి మనం చూసుకుంటే ఓవరాల్గా అన్ని విషయాల్లో బాగుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని, ఈ నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, గాయాలయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. భరణి నక్షత్రం వాళ్ళు కూడా గాయాలయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మిగతా నక్షత్రాలు కనుక చూసుకుంటే అన్నీ బాగానే ఉండి, భరణి నక్షత్రం వాళ్ళకి కేతు ప్రభావంతో షేర్స్, తర్వాత ఆన్లైన్ ట్రేడింగ్ ఇలాంటి వాటికి సంబంధించి కొంచెం దూరంగా ఉంటే బెటర్. ఎందుకంటే ఈ టైంలో ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది, వీళ్ళకి రాహు యొక్క ప్రభావంతో ఉండడంతో వీళ్ళకి మోసం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉన్నారు.
వీళ్ళకి భరణి నక్షత్రం వాళ్ళకి కేతు యొక్క గ్రహం ప్రభావం కూడా వీళ్ళ మీద ఉంది కాబట్టి ఎక్కువగా ఛాన్సెస్ చీట్ చేసేవాళ్ళు ఉండొచ్చు. కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. సో మిగతా అన్ని విషయాల్లో బాగుందండి వీళ్ళకి. సో మరి వీళ్ళకి నక్షత్రాల ప్రకారం కూడా బాగానే ఉంది అంటున్నారు. మరి ఎలాంటి పరిహారాలు సూచిస్తారండి? పరిహారాలు ఎక్కువ తీసుకోవాల్సింది వీళ్ళకి కుజుడిని బేస్ కుజుడిని బేస్ చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం, కందులు దానం చేయటం, వీటితో పాటు ఏమైనా కనుక చేసుకుంటే వీళ్ళకి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం, ఆకుపూజ చేయటం, ఇవన్నీ రొటీన్గా చేసుకుంటే బాగుంటుంది. బట్ వీళ్ళకి మేజర్ రెమెడీ మనం ఎప్పుడు చెప్పుకుంటాం, వీళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి నేను చాలా మందికి చెప్తాను. వీళ్ళకి సింపుల్ పవర్ఫుల్ రెమెడీ అంటే ఉదయం సాయంత్రం శని పిప్పలాద స్తోత్రం చదువుకుంటూ ఉండాలి. తర్వాత హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఉండాలి. శనికి తైలాభిషేకం, ఇవన్నీ వీళ్ళ చేతి వీళ్ళు చేసుకోవచ్చు. వీటితో పాటు ఇండివిజువల్గా జాతకంలో చూసుకోవాలి. ఎందుకంటే ఇండివిజువల్ జాతకంలో వాళ్ళ దశాభుక్తి కనుక సరిగా లేకపోతే అది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో అందుకని ఈ రాశి వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉండాలి. ఎందుకంటే ఇట్ ఇస్ ద టైమ్ టు అబ్జర్వ్ ఎవ్రీథింగ్ అండి. ఎక్కడైనా కానీ రిస్కీ కనిపించిన ఏదైనా ఉన్నా కానీ ఇమ్మీడియట్గా జాతకం చూపించుకోండి. ఎక్కడైనా డౌట్ ఉంటే ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునే ముందు 1-2 సార్లు కన్సల్ట్ అయ్యి ప్రశ్నాశాస్త్రం లాంటివి చూపించుకొని వాళ్ళ డెసిషన్ కరెక్టా కాదు ఈ టైంలో అని 1-2 సార్లు వెరిఫై చేసుకొని ముందుకెళ్ళటం చాలా చాలా ఉత్తమం అండి. రైట్. సో మేషరాశి వారికి ఓవరాల్ గా డిసెంబర్ నెల అయితే ఇంకొకటి వీళ్ళు శనికి పాశుపత అభిషేకం, శని సంపూర్ణ శాంతి పూజలు, దక్షిణ కాళీ మూల మంత్రం ఒకటి ఉంటుందండి. ఇవి కొంచెం వాళ్ళు చేసుకోలేరు, మనకి కనెక్ట్ అయితే మనం చేయించవచ్చు. రైట్. ఎందుకంటే కొన్ని వాళ్ళు చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేటప్పుడు గ్రహ జపాలు శాంతులు అవన్నీ వాళ్ళు చెప్పి గుళ్ళో చేయాలి కాబట్టి అవి చేయించుకుంటే చాలా బాగుంటుంది. సో ఇంకెవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం కానివ్వండి, భార్యాభర్తల మధ్య గొడవలు అన్యోన్యత సరిగా లేకపోతే విశ్వావసు గంధర్వ రాజ హోమం, ఇవి చేసుకుంటూ ఉండి. బట్ ఎనీ ప్రాబ్లం ఉన్నా అండి ఒకసారి మనకు కన్సల్ట్ అయితే మన జాతకం చూసి మనకి శాస్త్రాల్లోనూ అటు వేదాల్లోనూ ఇటు పురాణాల్లోనూ ఇటు తాంత్రిక శాస్త్రంలోనూ ప్లస్ కొన్ని అనాదిగా వచ్చిన ప్రాక్టీసెస్ ఉంటాయండి. వంశ పరంపరంగా ప్రాక్టీస్ చేసే ప్రాక్టీసెస్ ఉంటాయి. అవి బుక్స్లో ఉండవు. ఇలా అన్నిటి ద్వారా చూసి వాళ్ళకి సరైన పరిష్కారం మనం చూపించవచ్చు. తప్పకుండా మేషరాశి వారు అలర్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.